రాత్రికాల ప్రార్థన. ఆశ్చర్యకరుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మీరు మాకు తోడయుండి కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మా ప్రతి మార్గంలో క్షేమాన్ని దయచేసిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా తీర్చిన దేవుడవు నీవే తండ్రి. అవును ప్రభువా, మా ప్రతి పనిలో మాకు శక్తిని, బలమును, జ్ఞానమును దయచేసి క్షేమంగా నడిపించిన దేవుడవు నీవే తండ్రి. అయా, ముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా తండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఈ విధంగా మీ సన్నిధిలో నిలవబెట్టారు. మరొకసారి మా కుటుంబాన్ని, మా బిడ్డలను చూసుకొని ఆనందించే ధన్యత కలగజేశారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో మేమందరము మరలా సంఘముగా కూడి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను అని మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనము ద్వారా తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మీ యొక్క గద్దింపు ద్వారా ఎటువంటి అపాయకరమైన పరిస్థితి అయినా తండ్రి అది మా నుంచి వెళ్ళిపోతుంది, వెడలిపోతుందని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రభువా ఎటువంటి దురాత్మ శక్తులతో చేత బాధపడుతున్నారో, ఎటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి ప్రాబ్లమ్స్ చేత చుట్టుముట్టి ఉన్నారో, భయపడుతున్నారో తండ్రి, మీరు ఒక్కసారి ఆ యొక్క ప్రాబ్లంను గద్దించమని ప్రార్థిస్తున్నాం. మీరు గద్దించగా వారి దగ్గర నుంచి అది వెళ్ళిపోబోతుందని తండ్రి సెలవిస్తున్నారు. అయా, బిడ్డల్లో ధైర్యాన్ని నింపండి. మీ గద్దింపును వారికి వినిపించండి ప్రభువా. మీ గద్దింపు ద్వారా బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలైతే విశ్వాసము చేత, నమ్మకం చేత ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ రాత్రి సమయంలో బిడ్డలు పలు ప్రాంతాల నుంచి ఏకీభవిస్తున్నారో వారిని బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న ఆలోచనలు, వారికి కావలసిన ప్రతిదీ కూడా మీకు తెలుసు నాయన. వాటన్నిటిని కూడా వారికి దయచేయండి. వారికి ఉన్న ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ప్రభు, ఎంతోమంది అనారోగ్యం చేత బాధించబడుతూ దీర్ఘకాలిక రోగముల చేత బలహీనపడిపోయిన స్థితుల్లో, నిరాశకరమైన స్థితుల్లో జీవిస్తున్నారు తండ్రి. ప్రభు, ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధి నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, అయా అపవాది క్రియల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు కూడా నజరేయుడైన నామములో విడుదల అనుగ్రహించండి. మానసిక పరిస్థితులన్నిటిని కూడా తీసివేసి తండ్రి వారు ఆనందంగా ఉండడానికి కృప చూపించండి ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా అయా విడుదల దయచేయండి. బిడ్డలు మారు మనసు లేక, తల్లిదండ్రులు మారు మనసు లేక, భార్య లేదా భర్త మారు మనసు లేక కృంగిపోతున్నారు గొడవలతో తండ్రి. అశాంతికరమైన పరిస్థితుల్లో వారి రాత్రిన జీవిస్తూ కన్నీరు గారుస్తున్నారయ్యా ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో శాంతిని నింపండి తండ్రి. అయా, అప్పుల చేత ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన. అప్పుల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక కష్టాన్ని కొట్టివేయండి అయ్యా. వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో చేస్తున్న పరిచర్యలో ఆశీర్వాదాలను కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివాహాల కోసం మొరబెడుతున్నారు. మీ చిత్తంలో వారికి వివాహమును అనుగ్రహించండి. మంచి సాటి అయిన సహాయమును దయచేయండి ప్రభువా. అయా, ఎవరైతే లోన్స్ కొరకు, ఉద్యోగాల కొరకు, పెన్షన్స్ కొరకు తండ్రి, మరే ఇతర వాటి కొరకు అయితే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటినీ యేసు నామములో బిడ్డలకు దయచేయండి తండ్రి. కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో పడి ఉన్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలను తాకండి, గర్భాన్ని ముట్టండి, బిడ్డలకు సంతానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరచమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, వీసా, ఇమిగ్రేషన్స్ విషయాల్లో సహాయం అనుగ్రహించి ప్రభువా, వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
అదేవిధంగా నైట్ డ్యూటీలో ఉన్న, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మేమందరం కూడా సేద తీరబోతుండగా మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు ఈ రాత్రికాల సమయంలో మా దరికి చేరకుండా, మా గృహాల దరికి చేరకుండా మీరే మమ్మల్ని అందరినీ కూడా క్షేమ రీతిన భద్రపరచమని, కంటి నిండా నిద్రతో సంతృప్తి పరచమని తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.